నమస్తే, నేను మీ బద్రి సార్. ఈరోజు మనం టాపర్స్ ఇన్స్టిట్యూట్ ద్వారా మీకు ఒక గొప్ప న్యూస్ను తీసుకొస్తున్నా అనేటువంటి విషయాన్ని నిన్న మీకు ప్రకటించిన. ప్రతిరోజు కూడా మన టాపర్స్ ఇన్స్టిట్యూట్కి సంబంధించినటువంటి ఒక్కొక్క రోజు ఒక్కొక్క చాప్టర్తో మీ ముందుకు వస్తున్నా. మెంటల్ ఎబిలిటీ రీజనింగ్ అంశాల్లో కనుక పోయే ముందు చూస్తే మన ఇన్స్టిట్యూట్ ఈసారి ఎస్ఐ కానిస్టేబుల్తో పాటు గ్రూప్ 4ను ఇప్పుడు రాబోతున్నటువంటి తెలంగాణ రాష్ట్రంలో రాబోయేటువంటి అద్భుతమైన పెద్ద నోటిఫికేషన్ మోర్ దెన్ 10,000 10,000 కంటే పైన ఉన్నది. వాస్తవానికి 20,000 నోటిఫికేషన్. ఇది 20,000 వేకెన్సీస్ ఉన్నాయి. కానీ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కేసీఆర్ గారు సుమారుగా 10,000 పైన నోటిఫికేషన్ రాబోతుంది. దీంట్లో ఇంటర్మీడియట్ స్టాండర్డ్ స్టాండర్డ్లో ఉండే పోస్టులు, 10th స్టాండర్డ్ ఉండే పోస్టులు, డిగ్రీ స్టాండర్డ్ ఉండే పోస్టులు అన్నీ కూడా 10,000 పైన వచ్చే అవకాశం ఉంది. మిత్రమా, గ్రూప్ 4లో వచ్చేసి మన తెలంగాణ స్టేట్ పోలీస్, మన పబ్లిక్ సర్వీస్ కమిషన్ నిర్వహిస్తున్నటువంటి గ్రూప్ 4కు మన టాపర్స్ ఇన్స్టిట్యూట్లో ఇంగ్లీష్ మీడియం మరియు తెలుగు మీడియం 2 మాధ్యమాలలో కూడా కొత్త బ్యాచ్ స్టార్ట్ కాబోతుంది. సో అనుభవజ్ఞులైనటువంటి సీనియర్ ఫ్యాకల్టీతో పాటు అర్థమెటిక్ అండ్ రీజనింగ్, మెంటల్ ఎబిలిటీ, ఇంగ్లీషు పేపర్ 2ను, అలాగే పేపర్ 1 విషయానికి వచ్చేసి జనరల్ స్టడీస్కి నిష్ణాతులైనటువంటి సత్యనారాయణ సార్, మార్కండి సార్ అంత టోటల్ టాపర్స్ 2 తెలుగు రాష్ట్రాలలో నెంబర్ 1 టీం కలిగినటువంటి ఏకైక సంస్థ టాపర్స్ ఇన్స్టిట్యూట్ ద్వారా మేము ముందుకు వస్తున్నాం. మిత్రమా, అలాగే మీకు ఈ విషయాన్ని మీ దృష్టికి తీసుకొస్తూనే చాప్టర్లను కూడా బోధిస్తున్నాం. మీకు ఇప్పుడు రాబోయేటువంటి టాపిక్ రేపు ఆంధ్రప్రదేశ్లో రాబోతున్నటువంటి నోటిఫికేషన్. మిత్రమా, ఆంధ్రప్రదేశ్లో కనుక చూస్తే అతి త్వరలోనే మనకు పోలీస్ నోటిఫికేషన్ రాబోతుంది. గ్రూప్ 4th ఎగ్జామ్ ఉంది. అలాగే వివిధ రకాల పోస్టులన్నీ కూడా ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్తో పాటు తెలంగాణ వ్యాప్తంగా కూడా అన్ని పోటీ పరీక్షలలో, ఏ పోటీ పరీక్షలో అయినా సరే ఖచ్చితంగా అడుగుతున్నటువంటి చాప్టర్ పేరు ఏంటి మాస్టర్ అంటే సిలాయిజం. రైట్, సిలాయిజం అనేటువంటి టాపిక్ను చూస్తున్నాం. అనగా ప్రకటనలు, తీర్మానాలు, లేదా దీనినే మనం తార్కిక వాదము అని కూడా పిలుస్తాం. అనగా సిలాయిజం లేదా స్టేట్మెంట్ అండ్ కన్క్లూజన్ అనేటువంటి టాపిక్ను ఇక్కడ డిస్కస్ చేయబోతున్నాం. ముందుగా మనం ప్రకటనలు, తీర్మానాలు దేని మీద వస్తాయి, ఎలాంటి ప్రకటనలు వస్తాయి, వాటి మీద తీర్మానాలు ఏ విధంగా తీసుకోవాలనేటువంటి విషయాన్ని కనుక గమనించినట్లయితే మనకు ప్రకటనలు 2 రకాలు. ముఖ్యంగా స్టేట్మెంట్స్ ఆర్ 2 kinds. దోస్ ఆర్ 1 is ఇక్కడ మీకు ఫస్ట్ వాటి గురించి బేసిక్ చూద్దాం. మనకు స్టేట్మెంట్స్ అని కనుక చూస్తే, స్టేట్మెంట్స్ కనుక అబ్జర్వ్ చేస్తే, అనగా ప్రకటనలు కనుక చూస్తే, ప్రకటనలు 2 రకాలు. అవి ఒకటి యూనివర్సల్ స్టేట్మెంట్, మరొకటి పర్టికులర్ స్టేట్మెంట్. సో స్టేట్మెంట్స్ ఆర్ 2 kinds. One is universal statement, another is particular statements. సో యూనివర్సల్ స్టేట్మెంట్ అనగానే మనకు అన్ని, అందరూ, మొత్తము అంటే టోటల్ మీనింగ్ వచ్చేటువంటి వాటిని యూనివర్సల్ స్టేట్మెంట్ అంటాం. కొన్ని, కొంత మట్టుకైనటువంటి స్టేట్మెంట్ ఏమో పర్టికులర్ స్టేట్మెంట్ అంటాం. సో దీస్ 2 statements are divided into also one more 2. So universal statement have the 2 types. One is positive, another is negative. And particular statement also have the positive and negative. సో 2 types ఉంటాయి, పాజిటివ్ స్టేట్మెంట్ అండ్ నెగిటివ్ స్టేట్మెంట్. పాజిటివ్ స్టేట్మెంట్ అండ్ నెగిటివ్ స్టేట్మెంట్. మరి నెగిటివ్ స్టేట్మెంట్ని ఏ విధంగా ఐడెంటిఫై చేయాలి? ఏదైనా ఒక వాక్యంలో కాదు, కావు, లేదు లాంటి పదాలు ఉంటే నెగిటివ్. ఇట్ మీన్స్ నో. ఆ స్టేట్మెంట్లో మనకు నో అనేటువంటి వర్డ్ వస్తే అది నెగిటివ్. ఇండైరెక్ట్గా వచ్చినటువంటి వాటినేమో నెగిటివ్స్ అంటాం. డైరెక్ట్గా వచ్చే వాటినేమో పాజిటివ్స్ అంటాం. మరి ఈ వాక్యాలను కనుక మనం చూస్తే వాటిని ఏ విధంగా చూస్తాం అనే విషయాన్ని కనుక చూస్తే, వీటిని మనకు ఒకవేళ అది యూనివర్సల్ పాజిటివ్ స్టేట్మెంట్ అనుకో, ఏగా భావించు. అది ఒకవేళ యూనివర్సల్ నెగటివ్ స్టేట్మెంట్ అనుకో మాస్టర్, దాన్ని ఈగా భావించు. ఒకవేళ అది పర్టికులర్ పాజిటివ్ స్టేట్మెంట్ అనుకో, ఐగా భావించు. అది పర్టికులర్ నెగిటివ్ స్టేట్మెంట్ అనుకో మాస్టర్, ఓగా భావించు. సో దీని నుంచి మనం నిర్ణయాలు తీసుకునేటువంటి అవకాశం ఉంటుంది.
సో ఉదాహరణకు ఇవ్వబడినటువంటి ప్రకటనలు కనుక గమనించినట్లయితే మనం ఒకటి మొదటి ప్రకటన రెండో ప్రకటన ఈ రెండు ప్రకటనల నుంచి తీర్మానం రావాలి. సో ఫ్రమ్ దీస్ టూ స్టేట్మెంట్స్ వి ఫైండ్ ద కన్క్లూజన్. సో ఆ టూ స్టేట్మెంట్ నుంచి కనుక చూస్తే ఫస్ట్ స్టేట్మెంట్ యూనివర్సల్ పాజిటివ్ స్టేట్మెంట్, ఫస్ట్ స్టేట్మెంట్ యూనివర్సల్ పాజిటివ్ స్టేట్మెంట్, సెకండ్ స్టేట్మెంట్ ఆల్సో యూనివర్సల్ పాజిటివ్ స్టేట్మెంట్ ఉంటే దాని నుంచి కన్క్లూజన్ అనగా తీర్మానం, అది కూడా యూనివర్సల్ పాజిటివ్ స్టేట్మెంటే ఉండాలి. If the first statement universal positive statement and second universal positive statement, the conclusion should be follows in universal positive statement. But in the first statement predicate word, it should be repeated in second statement as a subject. మొదటి స్టేట్మెంట్లో ఉన్నటువంటి కర్మ రెండో స్టేట్మెంట్లో సబ్జెక్ట్ రూపంలో ఉన్నట్లయితే దాని నుంచి మనం కన్క్లూజన్ తీసుకోవచ్చు. ఒకవేళ మొదటి స్టేట్మెంట్ యూనివర్సల్ పాజిటివ్ రెండో స్టేట్మెంట్ యూనివర్సల్ నెగిటివ్ ఉంటే అప్పుడు నిర్ణయం యూనివర్సల్ నెగిటివ్లోనే ఉంటుంది. ఒకవేళ మొదటి స్టేట్మెంట్ పర్టికులర్ పాజిటివ్ రెండో స్టేట్మెంట్ యూనివర్సల్ పాజిటివ్ ఉంటే నిర్ణయం పర్టికులర్ పాజిటివ్లోనే ఉంటుంది. ఒకవేళ మాస్టర్ మొదటి స్టేట్మెంట్ మనకు వచ్చేసి అనగా యూనివర్సల్ నెగిటివ్ పర్టికులర్ పాజిటివ్ అయితే అప్పుడు పర్టికులర్ నెగిటివ్లో ఉంటుంది. అలాగే ఏదైనా ఒక వాక్యము అంటే మనం ఒకవేళ రెండు పర్టికులర్ ఉన్నట్లయితే దాని నుంచి నిర్ణయం చెప్పలేము. ఇలా మనకు కన్క్లూజన్ స్టేట్మెంట్స్ పైన ఉంటుంది. సో వీటి బేసిక్ సంబంధించినటువంటి మన ప్రీవియస్ క్లాసెస్లో ఉన్నాయి. ఆ ప్రీవియస్ క్లాస్ను ఒకసారి కనుక అబ్జర్వ్ చేస్తే వస్తుంది. ఇప్పుడు మనం కొన్ని క్వశ్చన్స్ను చూసేది ప్రయత్నం చేద్దాం. రైట్ మిత్రమా, ఇప్పుడు మనం మొదటి క్వశ్చన్ చూద్దాం. ఈ క్వశ్చన్లో కనుక చూసినట్లయితే సమ్ చైర్స్ ఆర్ స్టూల్స్ అన్నాడు, ఆల్ టేబుల్స్ ఆర్ చైర్స్ అన్నాడు. సో టూ స్టేట్మెంట్స్ ఆర్ గివెన్. రైట్ మిత్రమా, ప్లీజ్ ఫాలో ద క్వశ్చన్స్. Some chairs are stools. The first statement given, some chairs are stools, and the second statement, all tables are chairs. So కొన్ని కుర్చీలు పీఠాలు, కొన్ని బల్లలు కుర్చీలు అని చెప్పండి. సో some chairs are stools, all tables are chairs means రైట్ మిత్రమా, సమ్ చైర్స్ ఆర్ స్టూల్స్ ఆల్ టేబుల్స్ ఆర్ చైర్స్ అంటుంది. సో ఇక్కడ మనకు ఫస్ట్ స్టేట్మెంట్ అంటే మనం జనరల్గా ఆ లాస్ట్ వీడియోలో కనుక మీరు అబ్జర్వ్ చేసి ఉంటే మన ప్రీవియస్ క్లాసెస్లో కనుక అబ్జర్వ్ చేసి ఉంటే అబౌట్ స్టేట్మెంట్స్ సమ్ చైర్స్ ఆర్ స్టూల్స్ అని చెప్తున్నాం. సమ్ చైర్స్, సో సమ్ అనేటువంటి వర్డ్ వస్తుంది కాబట్టి పర్టికులర్ అంటే ఇట్ ఈస్ పర్టికులర్ పాజిటివ్ స్టేట్మెంట్. All tables are chairs. All tables are chairs means it is a universal statement. Means the first statement నుంచి సెకండ్ స్టేట్మెంట్ యొక్క చూస్తే కన్క్లూజన్ పర్టికులర్ స్టేట్మెంట్లో వచ్చును, ఇది క్లియర్. బట్ ద కండిషన్ ఇన్ ద ఫస్ట్ స్టేట్మెంట్ ప్రెడికేట్ ఇట్ షుడ్ బి రిపీటెడ్ యాజ్ ఇన్ ద సెకండ్ స్టేట్మెంట్ యాజ్ ఎ సబ్జెక్ట్. మొదటి వాక్యంలో ఉన్నటువంటి ప్రెడికేటు అనగా ఇక్కడ ఉన్నటువంటి స్టూల్స్ ఇది మనకి ఇందులో ఏమైనా రిపీటెడ్ అయిందా చూడు మాస్టర్. రైట్, ఇక్కడ సమ్ చైర్స్ ఆర్ స్టూల్స్ అన్నాడు, ఆల్ టేబుల్స్ ఆర్ చైర్స్ అన్నాడు. సో ఇక్కడ మనకు అందులో ఉన్నటువంటి స్టూల్స్ ఇందులో టేబుల్స్ ఎన్ని అంటే ఇక్కడ పర్టికులర్ పాజిటివ్ను ఇక్కడ ప్రెడికేట్ అనేటువంటి స్టూల్స్ ఉన్నది, ఇక్కడ సబ్జెక్ట్ ఏమో టేబుల్స్ ఉంది. ఇక్కడ పీఠాలు అనేటువంటిది ప్రెడికేట్గా ఉంది, బల్లలు అనేటువంటిది ఇక్కడ మనకి ఏమని ఉంది సబ్జెక్ట్గా ఉంది. అంటే ఆ వాక్యంలోని ఈ వాక్యం ఏమన్నా కామన్ టర్మ్ ఉందా, మిడ్ టర్మ్ ఉందా, లేదు. అలాంటప్పుడు దీని మీద మనం నిర్ణయం ఏమని తీసుకోలేం. ఒకవేళ కనుక ఇక్కడ మనకు కామన్ టర్మ్ కనుక వచ్చి ఉంటే వీటి మీద మనం నిర్ణయాలు తీసుకోవచ్చు. కొన్ని పీఠాలు కుర్చీలు, బల్ల ఒక పీఠం కాదు. సో ఈ విధంగా సరే ఒకవేళ దీని వెన్ డయాగ్రామ్ మెథడ్ చూస్తే సమ్ చైర్స్ ఆర్ స్టూల్స్, ఇవి చైర్స్, సమ్ చైర్స్ ఆర్ స్టూల్స్, దీస్ ఆర్ స్టూల్స్, ఇవి స్టూల్స్. బట్ నెక్స్ట్ ఆల్ టేబుల్స్ ఆర్ చైర్స్ అంటుండు. ఆల్ టేబుల్స్, ఇక్కడ టేబుల్స్ అన్ని ఏమైపోయినాయి చైర్స్ అయిపోయినాయి. ఇక్కడ చైర్స్ అనేటువంటిది ఏదైతే ఉందో దీంట్లో మనం కనుక చూస్తే ఇవి టేబుల్స్
మొత్తం ఏమైపోయినాయి, చైర్స్ అయిపోయినాయి అంటుండు. రైట్, ఇప్పుడు మనకి ఏమైంది మాస్టర్ ఇక్కడ అంటే మొదటి వాక్యంలో ఉన్నటువంటి సబ్జెక్టు రెండో వాక్యంలో ఏమైంది, ప్రెడికేట్గా మారింది. అంటే ఇక్కడ ఉన్నటువంటి వాక్యాన్ని బట్టి మనం నిర్ణయం అంటే ఈ రకంగా చూస్తే నిర్ణయం తీసుకోలేం. కానీ ఇక్కడ చూడండి, అంటే ఇక్కడ వీటితో సంబంధం చూద్దాం. కొన్ని కుర్చీలు పీఠాలు అంటున్నాం, అంటే ఇవి కుర్చీలు పీఠాలు కావచ్చు కాకపోవచ్చు, కొన్ని పీఠాలు కుర్చీలు కావచ్చు కాకపోవచ్చు. ఏమని చేయగలుగుతావు, ఇట్లా ఇందు నుంచి నిర్ణయం తీసుకోగలుగుతామా, తీసుకోలేం. ఎప్పుడు కూడా పర్టికులర్ స్టేట్మెంట్ ఇచ్చినప్పుడు ఫస్ట్ దాని ప్రెడికేట్ మాత్రమే సెకండ్ స్టేట్మెంట్లో సబ్జెక్ట్ ఉండాలి, అదర్వైజ్ ద కన్క్లూషన్స్ ఆర్ నాట్ ఫాలోస్. అంటే ఇక్కడ ఇవ్వబడిన రెండు నిర్ధారణలు సరిపోవు, రెండు నిర్ధారణలు కూడా సరైనవి కావు, రెండు నిర్ధారణలు కూడా సరైనవి కావు. నెక్స్ట్ చూద్దాం మాస్టర్. నెక్స్ట్ బోత్ ద స్టేట్మెంట్స్. సో మనకు పర్టికులర్ పాజిటివ్ ఉన్నప్పుడు దానికి నిర్ణయం చెప్పలేము, నో చెప్పలేము, ఏమొస్తారు. సో సమ్ పెయింటర్స్ ఆర్ ఆర్టిస్ట్, వీళ్ళు సమ్ పెయింటర్స్ ఆర్ ఆర్టిస్ట్, వీళ్ళు పెయింటర్స్, వీళ్ళు ఆర్టిస్ట్. సమ్ డాన్సర్స్ ఆర్ పెయింటర్స్, సమ్ డాన్సర్స్ ఆర్ పెయింటర్స్, ఇటువైపు సమ్ డాన్సర్స్ ఉన్నటువంటి వాళ్ళు పెయింటర్స్ అంటుండ్రు. నెక్స్ట్ దీని నుంచి ఆల్ ఆర్టిస్ట్ ఆర్ డాన్సర్, ఆల్ పెయింటర్స్ ఆర్ డాన్సర్. సార్ ఉన్నదే కొంచెం, ఆ కొంచెం నుంచి మొత్తం అంటుండు, సాధ్యమా? ఇక్కడ కొంతమంది చిత్రకారులు కళాకారులు, కొంతమంది నృత్యకారులు ఏమంటుండు, చిత్రకారులు అంటుండు. అయినా ఇప్పుడు దీని మీద నిర్ణయం, కళాకారులందరూ నృత్యకారులు, చిత్రకారులందరూ నృత్యకారులు. సో ఇఫ్ ఇట్ ఈస్ పాసిబుల్, సమ్ అంటే మీన్స్ పర్టికులర్ పాజిటివ్ స్టేట్మెంట్, పర్టికులర్ పాజిటివ్, బోత్ ద స్టేట్మెంట్ నుంచి కన్క్లూషన్ ఇస్ నాట్ పాసిబుల్. బట్ ద కన్క్లూషన్ గివెన్ ఇన్ ద యూనివర్సల్ స్టేట్మెంట్ ఇట్ ఈస్ 100% రాంగ్. ఓకే, మీన్స్ both the conclusions are not follows, both the conclusions are not follows. రెండు కూడా సరైనవి కావు, నెక్స్ట్ వన్ మస్ట్. రైట్, హియర్ ఇక్కడ మనం గమనించినట్లయితే ఆల్ స్టార్స్ ఆర్ ప్లానెట్స్ మీన్స్ ఇట్ ఈస్ యూనివర్సల్ పాజిటివ్ స్టేట్మెంట్. All planets are galaxies, it is also universal positive statements, means both are A. It means A plus A, result is A. So all stars are here, all stars are belonging to planets. అనగా అన్ని నక్షత్రాలు గ్రహాలు, అన్ని నక్షత్రాలు ఏమైనా గ్రహాలని, అన్ని గ్రహాలు గ్యాలక్సీస్, అన్ని గ్రహాలు ఏమైనా గ్యాలక్సీస్ అని. ఇవేమో గ్రహాలు మాస్టర్, గ్రహాలన్నీ ఏమైనాయి ఇక్కడ ఫస్ట్ ఏమన్నాడు, అన్ని నక్షత్రాలు వచ్చేసి, ఈ నక్షత్రాలన్నీ వచ్చి అనే ఆన్ స్టార్స్ అన్ని వచ్చి ప్లానెట్స్ అన్ని వచ్చి గ్యాలక్సీస్ అయినాయి. ఇప్పుడు దీని మీద అంటే యూనివర్సల్ స్టేట్మెంట్ వచ్చింది. యూనివర్సల్ స్టేట్మెంట్కు యూనివర్సల్ స్టేట్మెంట్ తోడైతే రిజల్ట్ యూనివర్సల్ స్టేట్మెంట్. ఇఫ్ ద బోత్ ద స్టేట్మెంట్స్ గివెన్ ఆర్ యూనివర్సల్ పాజిటివ్ మెథడ్స్, ఇన్ ద ఫస్ట్ స్టేట్మెంట్ ప్రెడికేట్, it should be repeated as in the second statement as a subject, then we have the conclusion. So మొదటి వాక్యంలోని కర్మ రెండో వాక్యంలో కర్తగా మారినట్లయితే దానికి నిర్ణయం ఉంటుంది. అనగా ప్లానెట్స్ నుంచి ఇక్కడ ఒక ప్లానెట్ ఉంది, ఇది మిడ్ టర్మ్, కామన్ టర్మ్ పక్క జరిపితే ఆల్ స్టార్స్ ఆర్ గ్యాలక్సీస్ అంటుండు, అన్ని స్టార్లు ఏమైతాయి గ్యాలక్సీస్ అవుతుండు. సో నిర్ధారణలు అన్ని గ్యాలక్సీలు గ్రహాలు అంటుండు, అన్ని గ్యాలక్సీలు కావునైనా కొన్ని గ్యాలక్సీలు అవుతాయి. సో అది కాదు, అన్ని నక్షత్రాలు గ్యాలక్సీలు అనగా ఇక్కడ రెండవ నిర్ధారణ మాత్రమే సరైనది, మొదటిది రాంగ్.
మొదటిది రాంగ్. ఎందుకు? గ్యాలక్సీలు అవి వేరు, నక్షత్రాలే గ్యాలక్సీలు అవుతాయి, అన్ని నక్షత్రాలు గ్యాలక్సీలు అవుతాయి. కాబట్టి ఇందులో మొదటి నిర్ణయం రాంగు, రెండవ నిర్ణయం మాత్రమే సరైనది. కాబట్టి దీన్ని ఏమంటున్నాం? రెండవ నిర్ణయం మాత్రమే సరైనది అనేటువంటి ఆప్షన్ ఎక్కడుంటే దాన్ని బబ్లింగ్ చేస్తాం. క్లియర్ మిత్రమా? రైట్, మరో క్వశ్చన్ చూద్దాం. నెక్స్ట్, ఆల్ స్పారోస్ ఆర్ బర్డ్స్ means it is universal positive statement. No bird is a repetal. ఏ పక్షి కూడా సరిసృపం కాదు అంటుండంటే ఇది యూనివర్సల్ నెగిటివ్. ఒకటి యూనివర్సల్ పాజిటివ్, మరొకటి యూనివర్సల్ నెగిటివ్ ఉన్నప్పుడు రిజల్ట్ యూనివర్సల్ నెగిటివ్లో ఉంటుంది. కానీ పాజిటివ్ స్టేట్మెంట్లోని ప్రెడికేటు నెగిటివ్ స్టేట్మెంట్లో సబ్జెక్ట్ అయి ఉండాలి. అనగా ఇక్కడ బర్డ్స్ అనేటువంటి వర్డ్, ఇక్కడ బర్డ్స్ అనేటువంటి వర్డ్ రిపీట్ అయింది. కాబట్టి ఈ బర్డ్ అనేటువంటి కామన్ తీసేస్తే నో స్పారో ఈజ్ ఏ రిపీటల్. నో స్పారోస్ ఈజ్ ఏ రిపీటల్ అనగా నో స్పారో ఈజ్ ఏ రిపీటల్. ఫస్ట్ కన్క్లూజన్ రైట్. అండ్ సమ్ రిపీటల్స్ ఆర్ స్పారోస్. మనకు డౌట్ వచ్చింది, అప్పుడు వెన్ డయాగ్రామ్ తీసుకోండి. ఏ డయాగ్రామ్ తీసుకోండి మాస్టర్? వెన్ డయాగ్రామ్. ఆల్ స్పారోస్, దీస్ ఆర్ స్పారోస్ అనగా పిచ్చుకలు, పిచ్చుకలు. ఆల్ స్పారోస్ ఆర్ బిలాంగింగ్ టు బర్డ్స్, పక్షులు, ఇవి పక్షులు అనగా మనకు పిచ్చుకలన్నీ కూడా పక్షులైపోయినాయి అన్నాడు. అలాగే నెక్స్ట్, నో బర్డ్ ఈజ్ రిపీటల్. ఏ పక్షి కూడా సరిసృపం కాదు, దీనికి సంబంధం లేదు, బయటికి వెళ్ళిపోయింది సార్. ఎక్కడ కూడా లింకు లేదు, ఎక్కడ కూడా లింకు లేదు. లింకు లేనప్పుడు ఇప్పుడు ఇది వెన్ డయాగ్రామ్, దీని మీద మనం చూద్దాం. మనకి ఇచ్చిన తీర్మానం నో స్పారో ఇస్ రిపీటల్. ఇదేమో రిపీటల్ అనగా సరిసృపాలు, సరిసృపం. మరి ఇక్కడ ఏ తీర్మానం చూస్తే ఏ పిచ్చుక సరిసృపం కాదు. పిచ్చుకకు సరిసృపానికి ఏమైనా లింక్ ఉందా? లేదు. కాబట్టి మొదటిది రైట్. కొన్ని సరిసృపాలు పిచ్చుకలు, సరిసృపాలకు పిచ్చుకలకు ఎక్కడ సంబంధం ఉందా? లేదు. కాబట్టి ఇది రాంగ్. సో ఇందులో ఏ స్టేట్మెంట్ కనుక చూసినట్లయితే ఇవ్వబడినటువంటి ద కన్క్లూజన్ ఆల్వేస్ మాస్టర్ డిపెండ్స్ ఆన్ ఓన్లీ స్టేట్మెంట్. The conclusion depend on only statement. So in the first two statements, all sparrows are birds. So in the first statement, bird is a predicate, and that predicate is repeated in the universal negative statement. So both the terms, mid terms are here. So predicate as a here converted subject. So then convert cheseste result will become a universal positive statement compared to the a universal negative. Result always in the universal negative statement. అనగా ఒక పాజిటివ్ నుంచి నెగిటివ్ వస్తే ఈ విధంగా ఉంటుంది. కాబట్టి దీనిలో నిర్ణయం ఏం మాస్టర్ అంటే నిర్ణయం ఒకటి మాత్రమే సరైనది. క్లియర్? ఐ హోప్ యూ అండర్స్టాండ్ మాస్టర్. నెక్స్ట్ వన్ మోర్ క్వశ్చన్. రైట్ సార్. నో షిప్ ఈస్ బ్లూ, ఆల్ బ్లూస్ ఆర్ పింక్ మీన్స్ ద ఫస్ట్ స్టేట్మెంట్ నో షిప్ ఈస్ బ్లూ మీన్స్ ఇట్ ఈస్ యూనివర్సల్ నెగిటివ్ స్టేట్మెంట్. ఆల్ బ్లూస్ ఆర్ పింక్ మీన్స్ యూనివర్సల్ పాజిటివ్ స్టేట్మెంట్. రిజల్ట్ చెప్పలేం మాస్టర్, రిజల్ట్ చెప్పలేం. రైట్. ఇప్పుడు దీని నుంచి మనం కనుక చూస్తే రైట్, నో షిప్ ఈజ్ బ్లూ, ఇది ఒక షిప్ అనుకుందాం. షిప్, గొర్రె. ఈజ్ బ్లూకు సంబంధం లేదు. బట్ ఆల్ బ్లూస్ ఆర్ పింక్, ఆల్ బ్లూస్ ఆర్ పింక్ అని చెప్పిండు మాస్టర్. ఇప్పటి నుంచి నిర్ణయం సమ్ పింక్ ఆర్ బ్లూ అంటుండు. ఎస్, సమ్ పింక్ ఆర్ బ్లూ ఈజ్ పాసిబుల్ అంటే ఎస్ పాసిబుల్. నో షిప్ ఈజ్ పింక్, షిప్కు పింక్కు ఏమైనా సంబంధం ఉందంటే లేదు. కాబట్టి బోత్ ద స్టేట్మెంట్స్ ఆర్ ట్రూ. సో ఇక్కడ ఈ టైప్ ఆఫ్ గ్రామర్ నుంచి మనం చెప్పలేం, కానీ వెన్ డయాగ్రామ్ నుంచి ఆన్సర్ చెప్పవచ్చు. ఇలాంటి సందర్భాలలో మనకు వెన్ డయాగ్రామ్ చాలా క్లియర్గా యూస్ఫుల్ అవుతుంది. సో వెన్ డయాగ్రామ్ ఏమంటుండు? ఏ గొర్రె కూడా నీలం కాదు. ఇది గొర్రె మాస్టర్, ఇది గొర్రె. గొర్రెకు నీలంకు ఎటువంటి సంబంధం లేదంటుండు. ఏ గొర్రె కూడా నీలం కాదు. అన్ని నీలంలు పింకులు అంటుండు. అన్ని నీలంలు ఏమంటుండు? పింకులు అంటాడు.
రైట్. అప్పుడు దీని నుంచి నిర్ణయం, కొన్ని పింకులు నీలంలు రైట్, అటు నుంచి వస్తే కొన్ని, ఇటు నుంచి వస్తే అన్ని అని చెప్పుకున్నాం. అలాగే కాబట్టి ఇక్కడ మనకు గమనించినట్లయితే కొన్ని పింకులు నీలంలు రైట్. ఏ గొర్రె కూడా పింకు కాదు, గొర్రెకు పింకుకి ఏమైనా సంబంధం ఉందా? లేదని వాడే అంటుండు. కాబట్టి ఇవ్వబడినటువంటి రెండు నిర్ధారణలు, రెండు కన్క్లూజన్స్, బోత్ ద కన్క్లూజన్స్ ఆర్ ట్రూ ఆర్ బోత్ ద కన్క్లూజన్స్ ఆర్ ఫాలోస్. సో బోత్ ద కన్క్లూజన్స్ ఆర్ ఫాలోస్. క్లియర్? ఐ హోప్ యూ అండర్స్టాండ్ సార్. నెక్స్ట్ వన్. నెక్స్ట్, ఆల్ వాచెస్ ఆర్ ఆర్నమెంట్స్, ఆల్ క్లాక్స్ ఆర్ వాచెస్. సో ఆల్ అనే వర్డ్ వస్తే ఏమని చెప్తున్నాం? యూనివర్సల్ పాజిటివ్ స్టేట్మెంట్స్. అన్ని వాచులు ఆభరణాలు. ఆల్ మీన్స్ యూనివర్సల్. Both the statements are universal positive. Result is also in the universal positive. All watches are ornaments. ఇక్కడ ornament is a predicate word, but all clocks are watches. మరి both the statements universal statements ఏ, కానీ ఇక్కడ ఎక్కడైనా మిడ్ టర్మ్ ఉందా? మిడ్ టర్మ్ లేనప్పుడు గ్రామటికల్ మనం ఎలా చెప్తాం? How it is possible? Is possible? No. మిడ్ టర్మ్ is not there. ఇక్కడ అన్ని వాచులు ఆభరణాలు అంటుండు, వాచెస్. ఇక్కడ వాచెస్ అనేటువంటి పదము, ఇక్కడ క్లాక్స్ అనేటువంటి వర్డ్, ఈ క్లాక్స్ అనేటువంటి బోత్ కూడా ఎక్కడ ఉన్నాయి? సబ్జెక్ట్ రూపంలో ఉన్నాయి. అంటే సబ్జెక్ట్ రూపంలో, రెండిట్లో సబ్జెక్ట్ ఉన్నప్పుడు సాధ్యపడదు. ఆల్ వాచెస్ ఆర్ ఆర్నమెంట్స్ అంటున్నాడు. ఇవి వాచెస్ అమ్మ, ఇవన్నీ కూడా ఏమైనాయి? ఆర్నమెంట్స్ అయిపోయినాయి. అలాగే ఆల్ క్లాక్స్ ఆర్ వాచెస్. ఇక్కడ వాచెస్ మళ్ళీ ఏమంటుండంటే అన్ని క్లాక్స్ కూడా ఏమవుతున్నాయి? వాచెస్ అవుతున్నాయి అంటుండు. వాచెస్ ఆల్రెడీ ఇక్కడ ఉన్నాయి కాబట్టి ఇక్కడ నుంచి మనం ఏమని నిర్ణయం తీసుకోవచ్చు? క్లాక్స్ అన్నీ కూడా, అంటే ఈ ఫస్ట్ స్టేట్మెంట్ నుంచి సెకండ్ చూడాలి తప్ప సెకండ్ నుంచి ఫస్ట్కి ఇక్కడ సాధ్యమయ్యేటువంటి అవకాశం లేదు. సో ఇప్పుడు ఇందులో అన్ని వాచులు ఆభరణాలు, అన్ని క్లాకులు వాచులు, అన్ని క్లాకులు ఏమైనాయి? వాచులైనాయి. అంటే ఇప్పుడు అన్ని క్లాకులు వాచులు అంటే ఇందులో గీయొచ్చు కదా సార్, ఇందులో క్లాకులు ఉండొచ్చు కదా అని మన ఆవాదన. అప్పుడు అన్ని ఆభరణాలు క్లాకులు అయితే రాంగ్. అన్ని క్లాకులు, ఆల్ క్లాక్స్ ఆర్ ఆర్నమెంట్స్ అవుతుందా? అంటే ఇక్కడ మనకు అయ్యేటువంటి ఛాన్స్ ఉంది. కానీ ఇవ్వబడినటువంటి వాక్యాన్ని ఏమని చదవాలి? రివర్స్లో చదవాల్సిన పరిస్థితి ఉంది. సో ఇవి మనకి ఇక్కడ వాస్తవానికి దీని నుంచి నిర్ణయం తీసుకోవడం సాధ్యపడదు. వెన్ డయాగ్రామ్ చూసినా ఇవి చూసినా, కానీ ఇచ్చిన వాటిలలో ఇప్పుడు మనం చెప్తుంటాం ఏదైనా ఒక స్టేట్మెంట్లో ఎలాంటి మార్పు లేకుండా నిర్ణయంలో పునరావృతమైతే ఆ నిర్ణయాన్ని మనం యాక్సెప్ట్ చేయాలి అనేటువంటి దాని మీద చూస్తాం. సో ఇవి సరైనటువంటి విధంగా లేదు. నెక్స్ట్ వన్ మోర్. రైట్ మిత్రమా, ఇక్కడ చూసినట్లయితే ఆల్ బీన్స్ ఆర్ పల్సెస్, ఆల్ పల్సెస్ ఆర్ క్రాప్స్, నో క్రాప్ ఈజ్ సీడ్. సో 2 or more దెన్ స్టేట్మెంట్ ఉంది. సో దీన్ని జాగ్రత్తగా చూడగలరు. సో ఇప్పుడు ఇక్కడ మనం కనుక చూస్తే ఆల్ బీన్స్, అన్ని బీన్స్లు ఉన్నాయి మాస్టర్. అన్ని ఏవైతే బీన్స్ ఉన్నాయో పప్పులు అంటుండు. ఈ బీన్స్ అనేటువంటి అన్నీ కూడా ఏమవుతున్నాయి? పల్సెస్, పప్పులు. అన్ని పప్పులు ఏమంటుండు మాస్టర్? క్రాప్స్ అనగా పంటలు. నెక్స్ట్ నో క్రాప్ ఈజ్ సీడ్. క్రాప్కు సీడ్కు సంబంధం లేదు అనగా ఏమంటుండు? ఏ పంట విత్తనం కాదు, పంటకు విత్తనం సంబంధం లేదు. ఇలా డయాగ్రామ్ మళ్ళీ ఒకసారి చూడండి మాస్టర్. డయాగ్రామ్ ఫస్ట్ మనకి ఇచ్చినటువంటి డయాగ్రామ్ ప్రకారం చూస్తే ఆల్ బీన్స్ ఏవైతే ఉన్నాయో మాస్టర్ ఇక్కడ ఆల్ బీన్స్, ఇది కూడా అవపడట్లేదు. అరే రామా, కలర్ గట్టిగా అవపడుతుందా? బ్లాక్ ఈజ్ బెటర్. రైట్, ఆల్ బీన్స్. ఇప్పుడు మనకి ఇక్కడ ఉండేటువంటి రైట్ ఆల్ బీన్స్ ఉన్నాయి. ఆల్ బీన్స్ ఆర్ పల్సెస్,
ఆల్ పల్సెస్ ఆర్ క్రాప్స్ బట్ నో క్రాప్ ఈజ్ సీడ్. ఈ విధంగా ఇచ్చాడు సార్. రైట్. ఆన్ దిస్ కన్క్లూషన్స్, ఇప్పుడు కన్క్లూషన్స్ కనుక వస్తే దీని నుంచి నిర్ధారణలు, అన్ని పంటలు పప్పులు అన్నాడు. అన్ని పంటలు పప్పులు, పప్పులే పంటలు అయితే ఇక్కడ. సో అన్ని పంటలు పప్పులు అనేటువంటిది నిర్ధారణ రాంగ్. అన్ని బీన్స్ పంటలు, ఎస్ అన్ని బీన్స్ అనే పంటలు రైట్. రెండో స్టేట్మెంట్. సో ఇక్కడ మనకు ఇచ్చినటువంటి నిర్ణయాలు రెండే ఉన్నాయి. సో ఓన్లీ 1 is true, నో. బోత్ 1 and is true, నో. both 1 and 2 false, no. Only 2 is true. So fourth one is the right. Fourth one is the right. Clear? I hope you understand, sir. Next, one more question. Right here, all flowers are buses, some buses are cats, all cats are tigers. The four, so 3 statements given and 4 conclusions given. సో మనం ఇక్కడ స్టేట్మెంట్ చూసినట్లయితే అన్ని పువ్వులు బస్సులు, కొన్ని బస్సులు పిల్లులు, అన్ని పిల్లులు పులులు అంటాం. సో ఆల్ ఫ్లవర్స్, ఇవన్నీ ఫ్లవర్స్ అనుకుందాం. ఫ్లవర్స్, ఆల్ ఫ్లవర్స్, ఆల్ ఫ్లవర్స్ ఆర్ బిలాంగింగ్ టు బస్సెస్. బస్సెస్. Some buses are cats, some buses are cats, all cats are tigers. ఈ విధంగా ఉంటుంది సార్. క్లియర్? రైట్. మళ్ళీ ఒకసారి మీకు తెలుగులో వివరించే ప్రయత్నం చేస్తాను చూడండి. దీంట్లో అన్ని పువ్వులు బస్సులు అన్నాడు. సో ఇక్కడ కనుక మనం చూస్తే ఇక్కడ అన్ని పువ్వులు, ఈ పువ్వులన్నీ ఏమైతే అంటుండు, బస్సులైతే అన్నాడు. బస్సులన్నీ, కొన్ని బస్సులు ఏమైతే అంటుండు, ఈ కొన్ని బస్సులు ఏమైతే పిల్లులు, పిల్లులు. అన్ని పిల్లులు ఏమైతేనే అంటాడు, పులులు, పులులు అవుతాయి అంటుండు. సో ఇప్పుడు దీని నుంచి కొన్ని పులులు బస్సులు అంటాడు. కొన్ని పులులు బస్సులు, ఎస్ పులులకు బస్సులకు లింక్ ఉంది కాబట్టి కొన్ని పులులు, కొన్ని పులులు బస్సులు రైట్. కొన్ని పిల్లులు పువ్వులు, పిల్లులకు పువ్వులకు సంబంధం లేదు. కొన్ని పులులు పువ్వులు, పులులకు పువ్వులకు ఏమైనా సంబంధం ఉందా, లేదు. రైట్. means some tigers are buses. So some tigers are buses, yes it is true. But some cats are flowers. Some cats are flowers. Some cats are flower. Cat ki flower ki link ledu, no link there. Some tigers are flowers. Tigers and flowers. Tigers and flowers, no link, means wrong. Some buses are tigers. Yes, some buses are tigers. Some buses are tigers. సో కొన్ని బస్సులు ఏమవుతున్నాయి మాస్టర్, టైగర్స్ అవుతాయి. కొన్ని బస్సులు పులులు, కొన్ని పులులు బస్సులు. మీన్స్ 1 and 4. 1 and 4 where? 1 and 4. 1 and 4 means ఓన్లీ 1 and 4 మాత్రమే సరైంది. ఇది రైట్ మాస్టర్. క్లియర్? ఈ విధంగా స్టేట్మెంట్ కన్క్లూషన్ని మీరు జాగ్రత్తగా చూస్తే మీకు అన్ని వివరాలు అర్థమవుతాయి సార్. మరొకటి చూద్దాం సార్, లాస్ట్ వన్. ఇందులో ఇది లాస్ట్గా చూద్దాం ఒకటి. రైట్. సమ్ కార్టూన్స్ ఆర్ బాయ్స్, ఆల్ బాయ్స్ ఆర్ విండోస్, ఆల్ జోకర్స్ ఆర్ విండోస్. సో 3 స్టేట్మెంట్స్ ఉన్నాయి. ఆన్ దీస్ 3 స్టేట్మెంట్స్ రైట్. సమ్ కార్టూన్స్, ఇవి కార్టూన్స్లో some cartoons are boys, all boys are windows, all boys are windows, all jokers are windows. ఆల్ జోకర్స్ అనే వాళ్ళే విండోస్. అంటే ఇందులో ఇంటర్నల్గా ఎవరైపోయారు, జోకర్స్ వచ్చారు. రైట్.
ఇప్పుడు కన్క్లూజన్. కొన్ని కార్టూన్లు బాలుర్లు, వీళ్ళు బాలుర్లు లేదు తెలుగులో రాస్తా సార్ అంటే రాసుకో. కొన్ని కార్టూన్లు ఏవైతే ఉన్నాయో మాస్టర్ వాళ్ళు బాలుర్లు, అలాగే అందరు బాలుర్లు కిటికీలు, అందరు జోకర్లు కిటికీలు, జోకర్లే కిటికీలు, అందరు జోకర్లు ఏమైనా మాస్టర్ కిటికీలు, వీళ్ళు జోకర్లు. సో దీని మించి నిర్ణయం అందరు జోకర్లు బాలుర్లు అన్నాడు. ఆల్ జోకర్ బాయ్స్, నో లింక్ దేర్. కొన్ని కార్టూన్లు కిటికీలు, సమ్ కార్టూన్స్, ఎస్ రైట్. కొందరు జోకర్లు కార్టూన్స్, జోకర్కి కార్టూన్కి సంబంధం ఏమైనా ఉందా? నో రైట్. హియర్ ఇన్ దిస్ టూ ఓన్లీ. సో ఇక్కడ ఓన్లీ టూ ఈజ్ ట్రూ. ఈ విధంగా మనం చూడవచ్చు. రైట్ మాస్టర్, రైట్. మీరందరూ మనని గమనించి ఉంటారని ఆశిస్తున్నాం. ఈ విధంగా ఉన్నటువంటిది మాస్టర్. సో ఇలా మీకు ఇప్పుడున్నటువంటి రేపటి పరీక్షలో ఇవి సిలాయిజం మంచిగా ఉపయోగపడతాయని ఆశిస్తున్నాం. రైట్ మిత్రమా, 100% మీరు చేయాల్సింది ఏంటంటే రీడ్, రైట్ అండ్ రివిజన్. చదవడం రాయడంతో పాటు రివిజన్తో పాటు మీరు మాక్ టెస్టుల మీద టెస్ట్ రాస్తే రీజనింగ్ అనేది ప్రాక్టీస్ పైన బాగా వస్తుంది, చాప్టర్ ప్రాక్టీస్ పైన వస్తుంది. రైట్ మాస్టర్, ఐ హోప్ యూ అండర్స్టాండ్. మంచిగా అర్థం చేసుకుని ఆశిస్తూ జై హింద్, మీ బద్రి సార్.